ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాక హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మెల్లగరా పగులతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. అమ్మయ్యా, కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా, వర్కౌట్ అయిపోతుంది కదా. యువకులకి ఓ హెచ్చరిక. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, కేలు పిలిస్తే గెంతుకుంటూ వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. బాడీడేరా. ఆడు ఇటు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? వీడను ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమన్ గే. ఇంతమంది. ఏ అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమన్ రే. ఇప్పుడు ఏం చేద్దాంరా? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. చెప్పురా. నచ్చమేంట్రా బాబు నీకు? కబోర్డ్ లో తక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. రా బావా. అరే నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. ఏ కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. అబ్బా. ఒక్క నిమిషం ఉండు బావా. ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. అబ్బా. ఒక్కసారి. అబ్బా. ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ బ్యాక్ బ్యాక్. రాజా రాజా తన్ను రాజా. ఏమన్నా పింక్? అయ్యో పింక్. పింకీ పింకీ పాంకీ. ఒరేవరే నీ అయ్యే డాంకీ. కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కావాలేను. అవునా? మ్యాచ్ కలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి చూస్తాను. నేను పైన. అమ్మో. ఒక్క ముద్దు. వద్దు ముద్దు. వద్దు ముద్దు. వద్దు, నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో. వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తాను. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మ కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఎలారా? ఇలారా. టైం బాగుండి బతికిపోయాం. ఇలాగోలా తప్పించుకున్నాను. ఇంకెప్పుడు జీవితంలో మందు కక్కుతున్నా. 5,000 ఇస్తాం. మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడో చూపి. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/Gనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరు ఏం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తా. సుధాకర్, సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి. నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతా ఇక్కడ. లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే, ఆ నొప్పిస్తా. మాటలు లేవు. అదే ఒక్కసారి మాట మాట్లాడుకోవడాలు లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. ఏ రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేయడానికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో చూస్తావా? అయ్యో సుధాకర్. అయ్యో నేనే పంపించాను. సుధాకర్, సుధాకర్.
అరే 7/C అనుకుంటారా? అదేదో ముందు అయ్యో, అయ్యో, లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాటలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్ 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 ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా అమ్మ అమ్మ అమ్మ, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ ని బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడాలి. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. అమ్మో అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చౌకోకులోడా, నిన్ను అడ్డంగా నరికి పోగులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా. రారా రే. అంతేనంటావా? అయితే ఓకే. అన్నా అరే నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతు, నాకు సంబంధం లేదు. అయినా నేనెందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి వెళ్ళు. నేనెందుకు నీకే వెళ్ళాలి? అర్థమైంది. వదులు, వెళ్ళు. వదలండి. భయ్యా కొంచెం మెల్లగా, నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను. వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపల ఏం జరిగింది? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగా. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా, ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది. పద. మెల్లగా రా. కాళ్ళు సరిగ్గా పెట్టు. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు మరి నా ఫ్రెండ్సా? కాదు, మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా? నీదే లేటు. షీఈ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా. ప్రియా ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావా? ప్రియా ఈ టైమింగ్ బాగుందా? Thank you. పదండి రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు కడుగుతారు. నేనే. గుడికాలు పెట్టుకోవా? రోడ్డు మీద చూసినది పంచతో, నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు. ఏమండి మనం అసలు మాట్లాడుకుని 500 వెయ్యి అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామ్మర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే, వెయ్యి అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి, ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళి ఏంటమ్మా? బాన్స్ఫోర్డ్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేస్తారు. ఎవరికి కావాలా మీ అమ్మాయి? మావాడికి ఏం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. ఇంతకీ ఎవరండి? వీరు నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. మరి అల్లుడు అన్ని నేను చూసుకుంటా, నోరు మూసుకో. మేరీ ఓకేనా? లేకపోతే పీటర్ గారికి పెళ్లి చేస్తా. ఇస్తున్నాగా, ఇదిగా. బావా చెల్లె, బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల. ఆగండి. మీరు అడిగినట్టే 2 మతాల ప్రకారం పెళ్లి చేస్తున్నాం. ఇక మీ ఇద్దరు మొదలెట్టండి. ఓం శుక్లాం భరధరం ఓ దయగల ప్రభువా, దేవుని బిడ్డలైన వేరేద్దరిని ఏమండోయ్ ఫాదర్ గారు, నా మంత్రాలు నలుగురికి వినిపించాలి. మీరు నిశ్శబ్దంగా చదువుకోండి. ప్రార్థన ప్రతి ఒక్కరికి వినిపించాలి. తమరే శబ్దము తగ్గించుకొనుడు. 3వ అధ్యాయము 12వ వచనము. దేవుని మళ్ళీ మొదలెట్టారు. ఆపండి. వాళ్ళు బానే ఉన్నారు. ప్రతి పెళ్లికి మీరెందుకు కొట్టు చేస్తారు? ఇలా అయితే చెరో 100 కట్. అర్థమైందిగా? ఇప్పుడు మొదలెట్టండి. సార్ బిల్. బ్రదర్, అమ్మాయిలు బిల్ కడితే నువ్వేదైనా అవమానంగా ఫీల్ అవుతావా? అడిచేయ్. మేడం బిల్ కట్టేటప్పుడు మొహం అలా పెట్టావేంటి?
మావి చిన్న చిన్న పర్సులే, మీరు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని ఊపుకుంటా తిరుగుతారే, ఓపెన్ చేయడానికి ఏడుస్తారేంటి? సమాజానికి మగాళ్లే బిల్ కట్టాలని ట్యూన్ చేసి పడేశారు కదే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎలా ఉంటది చూసావుగా, నేను బిల్ కట్టను, అబద్ధాలు ఆడి ఇంప్రెస్ చేయలేను, నాకు తెలిసింది విడగొట్టడం మాత్రమే. అయితే బ్యాచులర్ గానే బతికేస్తావా? తప్పేలా లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నాతో తిరిగావు, ఏ విషయంలోనైనా ఇంప్రెస్ అయ్యావా? అవ్వలేదు. అవరు అవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కొన్ని జీవితాలు అంతే. నీ పరిస్థితి నాకన్నా దారుణంలే. నిన్ను చూసి ఏ ఎదవా ఇంప్రెస్ అవడు. ఎందుకు? నాకేం తక్కువ? వాస్తు ప్రకారం ఒళ్ళుంటే సరిపోదు, అమ్మాయిలు అన్నాక కొంచెం అమాయకత్వం, కొంచెం మొహమాటం, కొంచెం కరుణ, కొంచెం ప్రేమ. అవసరం లేదు, నా దగ్గర చాలా డబ్బుంది. డబ్బు ఉంటే కాస్ట్లీ కుక్క పిల్లని కొనుక్కోవచ్చు, కానీ అది తోకూపాలంటే కొంచెం ప్రేమ చూపించాలి. అది నీ వల్ల కాదు. అదిగో సత్యం.